ఈ రకమైన పుచ్చిపోయిన ఆలోచనలతో ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఐ మీన్ యూ హ్యావ్ టు చేంజ్ అలాట్. అసిమిలేషన్ అనేది ఏది ఊరికి కల్చర్‌గా తెల్లాళ్ళ దగ్గరికెళ్ళి హి హి అని పళ్ళికిలిచ్చుకొని నేను అలాంటివేమి పట్టించుకోనని చెప్పి ఇంటికొచ్చి ఆ పాత రకం ఈ భారతదేశంలో ఉండే బురదంతా వేసుకొని స్నానం చేసే టైప్ మనం. సో యూ అసిమిలేట్ బై షన్నింగ్ సమ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇది క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ. అమెరికా ఓ అమెరికా. నేను అంటే మొన్నటి వరకు అదే అంటే చాలా క్లోజ్ గా అసలు అంటే వీళ్ళకి ఫీకల్ ఇంప్లాంట్ అంటే తెలుసా అని చెప్పి అనుకున్నాను. ఈ ఫీకల్ ఇంప్లాంట్ మన టెక్సస్ లో మన యుఎస్ లో 48,000 మంది చేశారంట లాస్ట్ ఇయర్. ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏముంది, ఒకళ్ళ ఏరియాన పూపుని తీసుకెళ్లి ఇంకొకళ్ళ బాడీ మరకిళ్ళు పెడతాం. ఎస్ సార్, వినిపిస్తుందండి. హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు నేను చెప్పను, బట్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ఓకే, that's enough and thank you. Okay, first of all, yeah, thanks for bringing up all the content. I know you guys are actually taking your personal time over the weekends to bring up all this content, and it's really helpful for us to understand what's going on, especially within US. So నాకున్న 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు సారా గంజాలస్ కానీ ఇంకో అమ్మాయి ఎవరో చెప్పారు, ఐ ఫర్గాట్ ద నేమ్. సో వీళ్ళు దే యాక్చువల్లీ come with a personal agenda and they wanted to make a lot of noise. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, H1B వీసా కావచ్చు, దేనికి సంబంధించిన దైనా కావచ్చు, వై డోంట్ దే డైరెక్ట్లీ గో అండ్ రిపోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఆర్ డిహెచ్ఎస్ కానివ్వండి, వాళ్ళకి డైరెక్ట్ గా రిపోర్ట్ చేయొచ్చు కదా వాళ్ళకి, ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్. ఓకే, వాట్స్ యువర్ సెకండ్ క్వశ్చన్? నా సెకండ్ క్వశ్చన్ అగైన్ ఆ రెండో అమ్మాయి అదేదో టెంపుల్కి వెళ్ళి ఏదో వీడియో షూట్ చేసి అంతా చెప్పింది కదా. సో నా రెండో క్వశ్చన్ ఏంటంటే, అగైన్ సేమ్ థింగ్, ఇప్పుడు ఆ లోకల్ మున్సిపాలిటీ బిల్డింగ్కో లేకపోతే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కో వెళ్ళి డైరెక్ట్గా అదే అడగొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అప్రూవల్ లేకుండా వెళ్ళి కట్టి అంతా గందరగోళం చేస్తుంటే యూ బ్రింగ్ అప్ ద పాయింట్, బట్ వాళ్ళు అఫీషియల్గా. Yeah, okay. So I think I got your questions అండి. నేను సారీ టు డిస్టర్బ్ యూ. సో నాకున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఐ హర్డ్ సమ్వేర్ దట్ దే బోత్ ఆర్ ఫ్రమ్ మెక్సికో. డూ దే హ్యావ్ గట్స్ టు గో టు US Mexico border line and ask all the people who are actually coming illegally, why don't they stop and ask, why are you guys coming illegally? సో నాకు ఒక ఐ విల్ ఆన్సర్ ద లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు చేసిన దాని గురించి మనం ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ఇది ఎందుకు చేయలేదు అనేది వాట్ అబౌట్ దిస్ అనే వాట్ అబౌటిజం అనేది నాకు ఇష్టం ఉండదు. సో ఇఫ్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్ అగేన్స్ట్ మెక్సికన్, అట్లీస్ట్ వాళ్ళ రేస్ని వాళ్ళు గౌరవిస్తున్నారు అనుకుని వదిలేద్దాం దాన్ని. ఓకే, మీరు ఈ రెండో అమ్మాయి పేరు సవానా హెర్నాండెజ్ అండి. ఆవిడ, ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఇట్ ఈస్ క్రేజీ టు హ్యావ్ ఎ టెంపుల్ లైక్ దిస్ ఇన్ అంటే అవన్నీ అభిప్రాయం. అది లీగల్గా కట్టారు అన్నది తనకు తెలిసి ఉండకదని చెప్పి నేను అనుకోవట్లేదు. బికాజ్ అవన్నీ చేస్తే తను ఇవ్వాలనుకున్న నేరేటివ్ పుష్ కాదు. సో షీ వాంటెడ్ టు, వాట్ ఈస్ హర్ మెయిన్ మోటివ్ అక్కడ? షీ వాంటెడ్ టు పుష్ ఆర్ అడ్వాన్స్ ద నేరేటివ్ దట్ దెర్ ఈస్ ఈ యాంగ్జైటీ ఏదైతే ఉందో తెల్లవాళ్ళకి, చేంజింగ్ డెమోగ్రాఫిక్, చేంజింగ్ కల్చర్, వీటన్నిటి అది పుష్ చేయాలంటే ఏ రకంగా చేయాలో అలా చేస్తుంది. సో I will not be surprised if she doesn't, I will not be surprised if she knows that ల్యాండ్ యూస్ పాలసీల ప్రకారమే అక్కడ కట్టారన్న విషయం తనకు తెలిసి ఉంది. పోయి అక్కడికి వెళ్ళి అడిగే షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్. వేరే సరా గంజాలెస్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కో వాళ్ళకో రిపోర్ట్ చేయాలి అనేది, ఐ థింక్ షీఈస్ డూయింగ్ దట్ ఆల్సో. ఇప్పుడు టెక్సస్ లెజిస్లేచర్లో వెళ్ళి she kept talking about it. She influenced Texas AG Ken Paxton influence chesi, they tried to pass a bill or something like that is happening there. So I think Sara Gonzalez is doing both, reporting them and also harassing them, both. ఇప్పుడు these people will face double whammy. ఒకటి లీగల్ గా వాళ్ళకి ఒక పచ్చి పడుతుంది, ఇక్కడ ఈ పబ్లిక్ హ్యూమిలియేషన్ ఒకటి. ఈస్ దిస్ నెససరీ ఫర్ యూ? ఇప్పుడు మనం కుటుంబ గౌరవం, వ్యక్తి గౌరవం, వీటన్నిటి గురించి చెప్తున్నాను. తలెత్తుకోకుండా చేసేవారు ఈ రకంగా మాట్లాడేది మన చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఏంటి అది? ఈస్ దాట్ అవుట్ ఆఫ్ వర్క్ రైట్ నౌ? నాకు అర్థం కావట్లేదు. సో దోస్ ఆర్ మై థాట్స్. కిరణ్ గారు మీరేమంటారు?
అంటే ఇట్స్ అంటే మీరన్నట్టు ఇది టూ వే ఫైట్ అండి ఇది. ఒకటేమో పబ్లిసిటీ తెచ్చుకుంటుంది. ఇండియన్ కమ్యూనిటీ యాస్ ఎ హోల్‌గా బ్యాక్ ఫుట్‌లోకి తీసుకెళ్తానికి ట్రై చేస్తున్నారు. రెండోది లీగల్‌గా కూడా వెళ్తుంది. కెన్ పాక్సన్ దగ్గర నుంచి, ఏజీ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. ఏజీ ఆల్రెడీ సీఐడీకి ఇన్వెస్టిగేషన్‌కి పంపించాడు. 3 కంపెనీల పేర్లు ఇచ్చాడు. ఆ 3 కంపెనీల మీద సీఐడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రిపోర్ట్ ఎప్పుడొస్తదో నాకు తెలీదు గానీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే వాళ్ళు ఒక ప్లాన్డ్ ప్రాసెస్‌లో ఇండియన్ హెచ్-1బీ కంపెనీలు గాని, ఇండియన్స్ యాస్ ఎ హోల్ స్కామర్స్. ఈళ్ళు ఈ స్కామ్ చేసుకుంటానే పెరుగుతున్నారు. ఈళ్ళు అన్ని రకాల మోసాలకి అలవాటు పడ్డారు. ప్లస్ ఈళ్ళ కల్చర్ మనకంటే దరిద్రమైన కల్చరు అనే 2 ఈ మూడంచెల యుద్ధంలో ఉన్నారు. గెలుస్తారా? ఓడిపోతారా? అనే దానికంటే ఇప్పుడు 20 ఏళ్ల నుంచి మన మీద ఇంత హేట్ ఎప్పుడు లేదు సార్. ఈ దగ్గర దగ్గర ఈ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచే ఈ హేట్ ఎక్కువ మొదలైంది. మీరు అమెరికన్ కంపెనీస్‌లో పనిచేశారు. యూనివర్సిటీలో పనిచేశారు. నేను పనిచేశాను. ఎక్కడ మనం మన మన అంటే అంటే కనీసం మనం ముందైతే ఈ మాటలు దరిద్ర మాటలు మాట్లాడరు. వెనకెక్కడన్నా పోయి ఈళ్ళ అంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండి. ఐ మీన్ సోషల్ యాహ్! మీడియా ఇప్పుడు ఏమైందంటే అంటే ఈ ఈ 2021 జనవరి 6థ్ ఈ దాడులనేవి జరిగాయి చూసారా? అప్పుడు దేర్ వాస్ ఈ మాగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరిని కొన్ని మెయిన్ స్ట్రీమ్‌లో నుంచి బహిష్కరించారు. ట్విట్టర్‌లో బ్యాన్ చేయటం, ఫేస్‌బుక్‌లో బ్యాన్ చేయటం. వీళ్ళందరూ ఏం చేశారంటే దే రియలైజ్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్ అండ్ అదర్ మీడియా. వాళ్ళంతట వాళ్ళకి ఇప్పుడేంటంటే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఏ థర్డ్ పార్టీ. వెల్ దే ఆర్ స్లైట్‌లీ డిపెండెంట్. ఇప్పుడు యూట్యూబ్ ఈస్ మోర్ లాక్స్ దాన్ ఎనీబడీ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఆహ్, కంటెంట్ సోషల్ మీడియా కాంటెంట్‌కొచ్చేసరికి. సో yeah, that social media culture itself has changed a lot in the last uh, 5-6 years. సో దానివల్ల ఇంకా ట్రాక్షన్ వస్తుంది వాళ్ళకి. యాహ్! ఇక్కడ 2 పాయింట్లున్నాయి సార్. యాహ్! ఒకటి ముందు ఇప్పుడు ఎవరైనా ఒక కాకేషియన్ గాని, ఒక తెల్లాయన ఎవరైనా ఎళ్లి, ఒక ఏషియన్ గాని, ఇంకెవరినన్నా వాళ్ళ జాతి పేరుతోనో, లేకపోతే కల్చర్ పేరుతోనో ఏమన్నా అనాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ భయం పోయింది. నువ్వు నన్ను పలానోడు ఇట్లా జాతి అహంకార వ్యాఖ్యలు చేశాడని చెప్తే నిన్నే లోపలేసేసే ప్రమాదం ఉందనుకుంటున్నా ఈ రోజుల్లో. అదొకటి. 2 ఇంతకుముందు కాలర్ గారు చెప్పినట్టు డైరెక్ట్‌గా వాళ్ళెందుకెళ్లి యూఎస్‌సీఎస్‌కి రిపోర్ట్ చేయరు, లేబర్‌కి ఎందుకు రిపోర్ట్ చేయరంటే ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి బై ప్రొడక్ట్, ఇంకోటి ఎండ్ ప్రొడక్ట్. ఈ ఈ లేబర్ డిపార్ట్‌మెంట్‌కో, యూఎస్‌సీఎస్‌కో రిపోర్ట్ చేయడం అనేది బై ప్రొడక్ట్. ఎండ్ ప్రొడక్ట్ వాళ్ళు అదే ఫేమస్ కోసమో, లేకపోతే యాడ్ ఇన్‌కమ్ కోసమో ఏదో చేస్తుంటారు. ఫేమ్ అయ్యేదానికి. హుహు. ఐ థింక్. ఈ నీష్‌నెస్ పట్టుకున్నారాళ్ళు. నీష్‌నెస్ ఆ! పట్టుకొని ఈ యాహ్! నీష్‌నెస్‌లో సో వి వాళ్ళకి హావ్ అనదర్ కాలర్ అండి. సో యాహ్! ఫినిష్ యువర్ థాట్ కిరణ్. అదే ఈ నీష్‌నెస్‌లో వాళ్ళకి పాపులారిటీ కనిపిస్తుంది. ఆ పాపులారిటీని వాడుకుంటున్నారు. ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నారు. అంటే యాహ్! ప్లస్ ఐ మీన్ అంటే ఈ ఈ నీష్‌నెస్ వాడుకోవడం కూడా కరెక్టే సార్. అంటే ఎందుకంటే ఇది గనక వాడుకోకపోతే కెన్ పాక్సన్‌కి ఇట్లా 3 కంపెనీల మీద సీఐడీ చేయాలి అని తెలిసేది కాదు. అంటే తెలిసేదేమో కానీ ఈవెంచువల్‌గా తెలిసేదేమో. సో ఆ వ్యూయర్స్ గూడా మనోళ్ళే ఎక్కువుంటారనుకుంటా. ఎక్కడండి? వ్యూవర్స్ ఆహ్, అంతే ఆ! కదా! వాళ్ళు చేసే ఎందుకంటే విక్టిమ్స్ మనోళ్ళే, వ్యూవర్స్ మనోళ్ళే. సో అన్ని రకాలుగా నేను వాళ్ళకి చెప్పమంటారా? అడ్వాంటేజెస్. ఒక విషయం చెప్పాలిక్కడ. ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఇండియాలో అంతర్గతంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పార్టీ బేస్డ్ గాని, రిలిజియన్‌తో తక్కువ అనుకుందాం. బట్ కులం పేరుతో, పార్టీ పేరుతో ఈ రకమైన విభజనలు చాలా ఉన్నాయి గదా! నేను నేనిక్కడ గమనించేదేంటంటే, సో వన్ థింగ్ ఫర్ మీ ఈజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ యూ, మీ కులం అనవసరం, మీ మతం అనవసరం, మీరు ఇండియనా? కాదా? అంతే. యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్. రెడ్డయినా, కమ్మయినా, కాపయినా, మాలైనా, మాదిగైనా ఎవరైనా గాని యూ ఆర్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ ఫర్ దెమ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్వేర్ యూ దట్. ఇప్పుడు ఈ కామెంట్‌లు పెట్టేవాళ్ళలో నా ఛానెల్‌లో పెట్టేవాళ్ళ గురించే చెప్తాను నేను. సో దే ట్రై టు సైడ్ ట్రాక్ ద ఆర్గ్యుమెంట్ ఇక్కడ. ఏంటి మొన్నెవడో పెట్టాడు. పోటుగాడిని అనుకుంటూ పెట్టాడు. ఈయన కులంలోనే పెళ్లి చేసుకున్నారా? దాన్ని బట్టి ఇది అర్థమవుతుంది ఏంటి? అలాగే ఈ ఇండియన్ హిపోక్రసీకి అంతులేదు. ఈ రకంగా ఏదో పెట్టాడు. నేను చెప్పాను బాబు నీకు లిట్మస్ టెస్ట్, ప్యూరిటీ ఆఫ్ థాట్‌కి లిట్మస్ టెస్ట్. ఇది వ కులాంతర, వర్ణాంతర, జాత్యాంతర వివాహం చేసుకుంటేనే ఉంటుంది. అంటే సీ ద థింకింగ్ ఆఫ్ దిస్ ఈజ్ సో బ్యాడ్ అమాంగ్ అవర్ సో మీరు అమెరికాలో ఉంటుంటే ఇఫ్ యూ ఆర్ ఎ డయాస్పోరా యూ ఆర్ ద సేమ్. మీరు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఏ రకమైన కావచ్చు. తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను. మానుకోండి. జస్ట్ జస్ట్ రియలైజ్ దట్ వాట్ యూ ఆర్ అప్ అగైన్స్ట్ ఈస్ నాట్ యువర్ ఓన్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పలానా వాడు దొరికాడు. ఇది ఇంతకుముందు మనురాజు ఐ డోంట్ నో వాట్ హిస్ క్యాస్ట్ ఈస్ బట్ ప్రాబబ్లీ సంబడీ ఆల్రెడీ ఫిగర్డ్ దట్ ఔట్. ఫస్ట్ థింగ్ చూసేది పేరుని చూసి
పలానా ఇంటి పేరు వేది కులం ఏంటని చూసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ రకమైన పుచ్చిపోయిన ఆలోచనలతో ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ ఐ మీన్ యూ హ్యావ్ టు చేంజ్ అ లాట్. అసిమిలేషన్ అనేది ఇది ఊరికే కల్చర్‌గా తెల్లాళ్ళ దగ్గరికెళ్ళి హి హి అని పళ్ళికిలిచ్చుకొని నేను అలాంటివేమి పట్టించుకోనని చెప్పి ఇంటికొచ్చి ఆ పాత రకం ఈ భారతదేశంలో ఉండే బురదంతా వేసుకొని స్నానం చేసే టైపు మనం. సో యూ అసిమిలేట్ బై షన్నింగ్ సమ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇది క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ. సో దట్ ఈస్ మై ర్యాంట్. ఐ జస్ట్ డోంట్ ఐ మీన్ ఎందుకంటే కొన్ని కామెంట్లు చూసాను. That is not helping anyone. Murthy, let me welcome the new caller అండి. Can you hear us అండి? ఎస్ అండి. Yeah. చెప్పండి. ఇందాక ఒక ఆయన అడుగుతున్నారు కదా క్వశ్చన్, ఏంటి అంటే వీళ్ళంతా ఇలా ఎందుకు చేస్తున్నారు, అఫీషియల్ గా రిపోర్ట్ చేయకుండా దే ఆర్ ట్రైయింగ్ టు డూ పబ్లిక్ నాయిస్ ఎందుకు చేస్తున్నారు. సో Yeah. ఒకటి నేను ట్విట్టర్ లో వీళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఆల్మోస్ట్ ఆల్ 3-4 months నుంచి. దే హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూమ్ దే ఆర్ సపోర్టింగ్ ఫర్ ద ఎక్సెస్ ప్రైమరీస్ అండ్ ఆల్సో ఫర్ ద ఫ్రిస్కో సిటీ కౌన్సిల్. Mhm. సో వాళ్ళకు ఒక లిస్ట్ ఉంది. అందరూ అదే క్యాండిడేట్స్ కి సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు. సో దే హ్యావ్ పొలిటికల్ మోటివ్స్ ఆల్సో అంటాను నేను. Okay. Let me guess, they are all Republicans? ఎస్, Okay. అంటే they most రిపబ్లికన్స్ లో కూడా వీళ్ళు ఒక కొత్త లిస్ట్ చేసుకున్నారండి. RINO రిపబ్లికన్స్ ఇన్ నేమ్ ఓన్లీ. అంటే Yeah. అబౌట్ మీ అందులో వేసేస్తారు, జాన్ కార్నిన్ ని అందులో వేసేస్తారు. నాకు Okay. ఇంత ముందు అసలు నేను ఎలక్షన్స్ ఫాలో అయ్యేదాన్ని కదా, లోకల్ ఎలక్షన్స్ ఓన్లీ they ప్రెసిడెంట్ want to ఎలక్షన్స్ ఫాలో support అయ్యాను. they want to support Ken Paxton. So Ken Paxton కి యాంగిల్ Sarah Gonzalez డెఫినెట్ గా ఉందండి. ఇప్పుడు ఈ సరా గన్జాలెస్ వర్క్స్ ఫర్ బ్లేజ్ అండ్ ద బ్లేజ్ ఈజ్ ఎ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ట్రంప్. ఈ అమ్మాయి టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అమ్మాయి సవానా హెర్నాండెజ్. సో దే ఆర్ ట్రంప్ అండ్ దే ఆర్ రిపబ్లికన్. So how will this propaganda helps them? So they are alienating Indians, క్రిస్టియన్ right? నేషనలిజం వీళ్ళకి దేర్ ఫౌండేషన్ ఈస్ క్రిస్టియన్ నేషనలిజం. డ్రాక్స్ గారు మొన్న మీరు ఇందాక చెప్తుంటే ఇంటరప్ట్ చేశాను. గో హెడ్. యా సో కపుల్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడండి. ఏంటంటే కిరణ్ గారు అనేది ఐ థింక్ వెన్ మోహన్ గారు అన్నట్టు యూ హ్యావ్ టు అసిమిలేట్ అనేది వెన్ యూ బికమ్ అన్ అమెరికన్. ఐమ్ నాట్ సేయింగ్ యూ కెన్ షెడ్ ఆఫ్ ఎ స్కిన్ లైక్ ఎ స్నేక్, బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ వేర్ every Indians, every Telugu, every categorization you recognize yourself with, you are not responsible for any of those actions. So taking on the guilt of someone else doing their own particular brand of stupidity has no, you should never even bring that. That's part of assimilation. Just like if you think, you don't feel the same thing if an American does something, right? Even though you're an American. So that's part of assimilation. So you're not taking on the guilt of others by association. No, just leave that. ఒక్కసారి దాన్ని బయటకు వచ్చేసి you become very free. And then you'll see it as, okay, there are illegal visa violators in every country, not just in India. There are visa, if we are talking about ఇప్పుడు ఇతని విషయంలో, నవీన్ తుమ్మల విషయంలో, నాకు I have 2 issues with what Sarah Gonzalez says. She keeps calling it a H1B scam. The scam has nothing to do with H1B. It is a visa violation of H1B. Visa violation of It's H1B like is a one very different individual thing. violating that. It is not No, the it- scam yeah. of H1B. Scam is how I see it is, scam is when there are victims of the scam, right? Who is Yeah. the victim of what he is doing? There's no victim there. He's just finding a loophole and trying to Very fit good to a point. loophole, right? So it's not a scam, it's a visa violation. So if you want to talk about visa violation, who should Sarah Gonzalez talk about the first? Melania Trump maybe, right? She violated So, her study visa when she scam- worked. Scam victim అంటే $100 బయట Exactly. what is So what we are against is not Naveen Tumlan expose cheyadantla. Be even-handed. Talk about everyone when you're doing it. Expose the Indians who are doing H1B violations, H1B scams. Also be even-handed with everyone. And who does she go and align with? Ken Paxton, who has been indicted on sage accused fraud. Inko fraudster ni pattukoni fraud you are going to get it investigated. So ఇది ఎలా ఉందంటే ద పాట్ కాలింగ్ ద కెటిల్ బ్లాక్ అంటారే, వీళ్ళందరూ చేసి అన్ని చేసి వెళ్ళి ఇప్పుడు ఫుడ్ ట్రక్ పెట్టిన ఇల్లీగల్గా చేసి వాళ్ళ వైఫ్ అంటూ పనిచేస్తున్నాడు అని చెప్పి దట్స్ ద హిపోక్రసీ వీఆర్ కాలింగ్ అవుట్. అంతే, నథింగ్ మోర్ దెన్ డోంట్ సే ఇఫ్ ఈస్ డూయింగ్ రాంగ్, డోంట్ టాక్ అబౌట్ హిమ్, వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ హిమ్. నోబడీ సేయింగ్ దట్. ఇఫ్ సంబడీ ఈస్ డూయింగ్ రాంగ్, ఫర్ ఆల్ మీన్స్ గో అండ్ ఎక్స్పోజ్ దెమ్, డూ ఇట్. బట్ డోంట్ యూజ్ ఇట్ యాజ్ ఏ మీరు అన్నట్టు కోడెడ్ లాంగ్వేజ్ లాగా టు ఫర్దర్ యువర్ వాట్ ఎవర్ అజెండా దే హ్యావ్. I don't understand if they think looking white is going to protect them from the white nationalists afterwards. Just look at what happened to the Jews.
Yeah, అది Sarah Maralago face కూడా ఉందండి. She has an extra layer of protection. It doesn't matter. It doesn't matter what layer of protections you have. అది భగత్ I సింగ్ don't know. పుట్టాలి గానీ పక్కన ఇంట్లో పుట్టాలి. మన ఇంట్లో అవసరం లేదు. So, DFW Desi garu, you have some thoughts on this? యా నేను ఇందాక చెప్తూ ఉన్నాను, మధ్యలో కట్ అయిపోయింది మా కాన్వర్సేషన్. Yeah. అంటే మేనేజింగ్ చెప్తున్నది సారా గొన్జాలెస్. షీ వాజ్ దేర్ ఇన్ ద అదే మార్చ్ 3rd రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు షీ వాజ్ ఆన్ ద స్టేజ్ విత్ కెన్ పాక్స్టన్. చూసానండి నేను అది. షీస్ అ సపోర్టర్. అండ్ కెన్ పాక్స్టన్ ని ఆ పర్టికులర్ అడ్రస్ కి కూడా తీసుకెళ్ళింది, గుర్తుందా మీకు? H1 వీసా ఫ్రాడ్ అనేది. ఐ థింక్ ఐ సా దట్ పిక్చర్ చూసాను, వీడియో అయితే వెజైనాపల్లి అని ఏదైతే షీ ప్రమోటెడ్ దట్ నేమ్ మిస్ప్రొనౌన్స్ చేసి ఆ ఇంటి డోర్ ఎవరు ఓపెన్ చేయలేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. షీ టుక్ హిమ్ టు ద సేమ్ అడ్రస్ అగైన్, చూపించుకుంది అనమాట. అంటే నాకు కెన్ పాక్స్టన్ సపోర్ట్ ఉంది, ఐ హావ్ అ డైరెక్ట్ లైన్ విత్ హిమ్ అని. అండ్ సిన్స్ దెన్ షీ హస్ బీన్ campaigning for him actively on Twitter and Blaze. So let's brainstorm one thing, and I want to close this with thoughts from each one of you. The question I'm going to ask is, all things we have talked about this, right? Somebody who should not have been going anywhere, doing anything illegal, let's say that person is doing it. Sarah Gonzalez Lantalle, they ambushed this person at their home or work, and with a camera crew and very confrontational questioning idantha vachinappudu, how, in your opinion, let me put it differently, how would you react? Put yourself in that person's shoe. I'm not saying any one of you have done anything. So మీరు ఇంకొక కొత్త వీడియో వచ్చింది, మీరు చూసారో లేదో? కార్లోస్ టర్కాయిస్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆర్గైల్లో ఇలాగే, అంటే హీ ఆల్సో ట్రై టు ప్లే ఫోమో తోటి, ప్రాబబ్లీ హీ ఆల్సో. అయితే అది అక్కడ జనాల తోటి మాట్లాడుతున్నాడు, అండ్ పీపుల్ ఆర్ సో ఇన్నోసెంట్లీ టెల్లింగ్, నేను ఇక్కడ ఆర్గైల్లో ఫలానా చోట్ల ఉంటాను, నేను ఫలానా చోట పనిచేస్తాను, ఫలానా చోట చదువుకున్నాను. ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఫర్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ. ఫస్ట్ థింగ్, అసలు నువ్వెవరివి, నీ ఫుల్ పేరేంటి, నువ్వు ఎందుకు అడుగుతున్నావు క్వశ్చన్స్? దీస్ షుడ్ బి అవర్ క్వశ్చన్స్. సో మీరు అనేది ఇప్పుడు మినియాపోలిస్ ఎయిర్పోర్ట్ లో ఒక సొమాలి అమెరికన్ సమాధానం దాన్ని బట్టేనా మీరు అనేది? దాన్నే కాదు, ఎవరైనా సరే. హోల్డ్ ఆన్, నేను నా ప్రశ్న, యు ఆర్ సైటింగ్ దట్ ఎగ్జాంపుల్ అంటున్నాను. ఇస్ దట్ రైట్? ఆ ఎగ్జాంపుల్ అని నేనేమనట్లేదండి. నేను ఆ పరిస్థితిలో నేనుంటే నేను అదే చేస్తాను అంటున్నాను. Let me ask the same question. I also will start recording first. That is also another important thing. అది ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్దాం అనుకున్నదే మీరు కూడా చెప్పారు. సో వాట్ షీ ఈస్ సేయింగ్ ఇస్, ఇప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తూ వచ్చినప్పుడు యూ ఆల్సో స్టార్ట్ రికార్డింగ్. ఎందుకంటే మీది సెలెక్టివ్ గా ఎడిట్ చేసి మీరు చెప్పిన దాన్ని వాళ్ళు పోస్ట్ చేస్తారు. అండ్ దెన్ యూ అట్లీస్ట్ హ్యావ్ ఎ రికార్డ్ ఆఫ్ వాట్ దే సెడ్. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా రేసిస్ట్ కామెంట్లు అలాంటివి ఏమైనా చేస్తే అది ఎడిట్ చేసేసుకుంటారు వాళ్ళు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యు డు. సో అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి. గ్రే ఏరియా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఒక సెకండ్ అండి, ఇది ఏదైనా గ్రే ఏరియా క్వశ్చన్ అడుగుతున్నారు అనుకుంటే యూ ఆల్వేస్ హ్యావ్ ఎ చాయిస్ దట్ ఐ డు నాట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఫర్దర్, ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఆర్ ప్లీజ్ లీవ్ ఫ్రమ్ హియర్. సింపుల్. యూ ఆల్వేస్ హ్యావ్ దట్ రైట్. అండ్ ఆల్సో ఒకవేళ నేను వైలేట్ చేస్తున్నాను అనుకుంటే వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి అథారిటీ. యు ఆర్ ఓపెన్, యు ఆర్ ఫ్రీ టు డు. ఇన్వోకింగ్ ద ఫిఫ్త్ only apply when you're talking to law enforcement. Yeah, it doesn't apply when you're talking to. You can simply refuse to answer them. You can just say, "You here for the food? If you want to have the food, get the food. Otherwise, please leave." Or like you can contact my company. My company lawyer will talk to you. Invoke Fifth Amendment and ask them to take an appointment and come back and talk. Invoke Fifth Amendment ఉండదు Karan garu. That's only works in law enforcement. Yeah. You can't invoke. There's no need to invoke a Fifth Amendment when you're having a private conversation. You can say, అంటే ఇక్కడ జనరల్ గా ఏం జరుగుతుందంటే సార్, మనం 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉండి తెల్లవారిని చూస్తే భయపడి అలవాటైపోయి అది మన డిఎన్ఏలో పార్ట్ అయిపోయినట్టుంది. కానీ అంటే నాకు కూడా ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్క్లూజన్, రైట్? సో వెన్ యూ సీ ఎ వైట్ పర్సన్, ఆటోమేటిక్ గా మీరు డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకండి అది దాన్ని ఓవర్కమ్ చేయాలి. No, I don't అది understand. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏనండి అది. అది నేను పోగొట్టుకోమని చెప్తాను అందరికి.
సార్ ఫస్ట్ అండ్ మీకు ఫార్మోస్ట్ తెలీదు నేను ఒకటి చెప్తా అండి. ఐ నెవర్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ఏ ఆర్గ్యుమెంట్ కాన్వర్సేషన్. ఐ వర్క్ ఇన్ ఏ మెజారిటీ వైట్ ప్లేస్. సో ఈ ఎలక్షన్ ఇష్యూస్ జనరల్గా ఎలక్షన్ ఇష్యూస్ మాట్లాడదు, వర్క్ దగ్గర రిలీజన్ మాట్లాడుతుంటారు. బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్. అది పర్సనాలిటీ ఇష్యూ కదండి. No, when you're having a decent conversation, you can do it, and I always used to tell people like you అంటే don't have నేను to ఒక యావరేజ్ దేశీ రీసెంట్ ఐ మీన్ డికేడ్ 1.5 డికేడ్ బ్యాక్ మైగ్రేట్ అయిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి. మీరు హౌ యూ ఓవర్కమ్ దట్ ఫియర్ అనేది దట్ విల్ హెల్ప్ ద కమ్యూనిటీ అ లాట్. అది అప్బ్రింగింగ్ లో కొంత ఉంటదండి, కొంత సరౌండింగ్స్ లో ఉంటది, కొంత నేచర్ లో ఉంటది. బట్ ఫర్ మీ ఐ వాజ్ ఫియర్లెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే నేను ఒకటి చెప్తున్నాను, సింపుల్ చెప్తాను. నేను ఐ యూస్ టు హ్యావ్ దిస్ H1B మేము పనిచేస్తున్నప్పుడు ఎవ్రీబడి యూస్ టు హ్యావ్ ఎ ఫియర్, రైట్? అండ్ దెన్ వీ వర్ కైండ్ ఆఫ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. Everybody who worked on H1B would know that we got taken advantage of at some point, even with fair-minded employers. But one thing I used to tell most people working around me is that మీరు భయపడినంత వరకే ఆడు భయపెట్టగలరు. ద మూమెంట్ యూ సే యా ఫైర్ మీ, ఐల్ గో బ్యాక్, ఐ డోంట్ హ్యావ్ టు స్టే హియర్, ఏమో విల్ బి ఫ్రీ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ ఫైర్డ్. అది ఈజియర్ సెడ్ దెన్ ఎగ్జాక్ట్లీ. అది వర్క్ సిచ్యువేషన్ లో బిహేవియర్ డిఫరెంట్ గా ఉండాలేమో. సో లెట్స్ గో అరౌండ్ అండ్ దెన్ గివ్ వన్ లాస్ట్ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సే థింగ్స్. దెన్ ఐ విల్ ర్యాప్ అప్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. కిరణ్ గారు స్టార్ట్. అంటే దేని మీద మాట్లాడుకుంటారు సార్ ఎక్కువ అంటే దీని గురించి మాట్లాడుకున్నాం కదండి. మీరు అన్నట్టు కాన్ఫిడెంట్ గా ఉండటం అనేది మనకున్న కంటెంట్షిప్ బట్టి ఉంటుంది సార్. మనకి అంటే మనకి ఇక్కడ లేకపోతే మన ఇండియాలో కష్టపడతాము అనుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ లేకపోతే తిరుపతి ఇది కాకపోతే ఇంకో గనార్పూర్ అనుకుంటే వెళ్ళామనుకోండి, మనల్ని మనం చూస్తే భయపడతారు సార్. ఎందుకంటే మన కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ కానీ మన టెక్నికల్ నాలెడ్జ్ కానీ, నేనంటే దగ్గర 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అమెరికాలో. I never feared any white person at work. Okay. Well, the issue here is not fear of wise person. That is one of the factors. Yeah. We shouldn't. మీరు చెప్పండి, the other caller. నేను ఫస్ట్ పాయింట్ either good or bad, don't volunteer the information that can be used against you. Number 1. అవసరమైంది, అనవసరమైంది అన్నీ మాట్లాడేసేయకూడదు. నీకు ప్లస్ అవుతుంది అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే దట్ మే బికమ్ యువర్ నెగెటివ్. దే కెన్ యూజ్ ఇట్. అది. ఇంకోటి మన గోల్కొండ ఈ ట్రక్ తుమ్మల గారు అంటే హీ ఫేస్డ్ ఇట్ లిటిల్ బిట్ బోల్డ్. అంటే జనరల్గా అందరిలాగా భయపడిపోయి వణికిపోకుండా, దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఇంతకుముందు జరిగినవి ఫస్ట్ పాయింట్ నుంచే వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి భయపడిపోవడం, అయ్యో నేనేదో తప్పు చేశాను అన్నట్టు భయం ఉండేది. ఈయన ఆ విషయంలో కొంత ధైర్యం ప్రదర్శించినట్టే. ఓకే. నాకు ఒక మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. మోహన్ గారు మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. నేను అన్నప్పుడు ఎస్ హీ ఫేస్డ్ ఇట్ బోల్డ్, కానీ దీంట్లో శివసింహలో డైలాగ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బాసిరెడ్డి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని చెప్పి. హీ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. యూ కెన్ బి కాన్ఫిడెంట్. వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ యూ విల్ సే ఓకే దిస్ ఈజ్ మై ప్లేస్, ఐఎమ్ నాట్ వర్కింగ్ అన్నప్పుడు జస్ట్ యూ సే ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. యూ క్యాన్ బి యూ ఆర్ ట్రైయింగ్ టు ఎంగేజ్ ఇన్ a debate on her turf. That is not confidence, that is overconfidence. Well, she laid out the terms and then he dragged into exactly. He fell line and slinker and he fell right into the trap. He volunteered so much more information than was needed. You know, not enna connected. So just say I don't want to talk to you. Simple. Yeah, మనకి ఇంకొక కాల్ వచ్చారు. రావు గారు. ఇది we are about to wrap up. మీరు మీ థాట్స్ ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ ఆయన పేరు నాకు గుర్తులేదండి. ఇలా H1B మీద వచ్చినప్పుడు మన తెల్లవాళ్ళు చూస్తే కొంచెం అంటే అణిగిమణి కాదు, బట్ కొంచెం భయపడుతున్నాం. అది ఫ్యాక్ట్ అండి. అంటే యూ కెనాట్ డాక్స్ గారు చెప్పినట్టు ఐ డోంట్ కేర్ నా జాబ్ ఏమైతే అయింది, నేను లొంగను అది కుదరదు. అట్లీస్ట్ నాకైతే అవ్వలేదు. అంటే I was exploited while I was on H1. Was made to work overtime, did not get paid, but I didn't have a choice అండి. అంటే I cannot say పోతే నేను పోతానంటే నా జీవితంతో పాటు ఇంకా ముగ్గురు జీవితాలు ముడిపడి ఉన్నాయి, మా పిల్లలది, మా వైఫ్ది. సో ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ ఏ కాల్ అండ్ సే లైక్ ఎఫ్ ఆఫ్ ఐ డోంట్ కేర్ అని చెప్పడం ఈజీ కదని.
థ్యాంక్ యూ సార్. అట్లీస్ట్ ఫస్ట్ జనరేషన్ ఇమ్మిగ్రెంట్‌కి ఆ ఫియర్ ఉంటది సార్. అంటే మీరందరూ ఉంటుందండి. ఎస్. ఎందుకు భయపడాలి అన్నట్టు అంటున్నారు గానీ, ఇట్ ఇట్ చెప్పినంత ఈజీ కాదు సార్ అది. Okay, సో yeah, ఒక్క నిమిషం అండి. సో లెట్ మీ clarification, Mohan garu. Okay, clarification. I accept that I might have a privilege that other people don't have, and I recognize that. But the only way to face fear is to get rid of that is the base concept in now this world. I know it's అది difficult. I'm not రైటే saying సార్, it's అది రైటేనండి. కానీ యూ అండర్స్టాండ్ అండ్ టు రెస్పెక్ట్ ఫేర్ ఓన్లీ దెన్ యూ కెన్ సీ. అంతేగాని అంటే అంటే ఐ డోంట్ కేర్ ఫర్ అమెరికా యూకే వెళ్ళిపోతున్నారు అది అందరికీ ఉండదండి. అట్లీస్ట్ నాకైతే లేదండి. అండ్ ఐ no, నో I మెనీ think I పీపుల్ agree. వుడ్ నాట్ Agree హ్యావ్ with దట్ ప్రివిలేజ్ ఆఫ్ సేయింగ్ దట్. బికాస్ నా లైఫ్ ఒక్కడే కాదు, నా లైఫ్ తో పాటు ఇంకా ముగ్గురు లైఫ్ నలుగురు లైఫ్ ముడిపడుతుంది. నా లైఫ్ తో పాటు నా కెరీర్ నాకు ఫ్యూచర్. సో ఓకే, లెట్ మీ 90% సిట్యుయేషన్ అలాగే ఉంది సార్. 90% మనోళ్ళు వచ్చిన ఫస్ట్ జనరేషన్ ఇమ్మిగ్రెంట్స్ విల్ గో త్రూ దట్ ఫియర్. Okay, so I'm taking a time out because I want to wrap up with my thoughts last on this one, and so